పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబమునకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 32వ సంకీర్తన 8వ వచనం. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుడు నేర్పిన పాఠం. ప్రియులారా, ఇజ్రాయేలీల చరిత్రలో మనం గమనిస్తే దేవుడు ఇజ్రాయేలీలకు నేర్పించిన పాఠాన్ని మనం గమనిస్తాం. దేవుడు వారిని భయంకరమైన దాస్యత్వము నుండి విడిపించి అరణ్యములో వారి ప్రతి అవసరాన్ని తీర్చాడు. అయినా వారు సనుగుతూ గొనుగుతూ అది లేదు ఇది లేదు అని సాకులు చెబుతూ వచ్చారు. ఫలితంగా ఐగుప్తు నుండి బయలుదేరిన వారిలో ఒక్క యెహోషువ, కాలేబులు తప్ప అందరూ మార్గములోనే నశించిపోయారు. ప్రియులారా, మనం ఎలా ఉన్నాం? వారికంటే మనమేమీ తీసిపోము. దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాలను మరచి ఎన్నోసార్లు దేవునిపై మనము కూడా సనుక్కున్నాం, గొనుక్కున్నాం. ఇశ్రాయేలుల నుండి మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటంటే, మనం ఆయనకు విధేయత చూపించి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే సురక్షితముగా మన వాగ్దాన దేశం చేరుకుంటాం. లేకపోతే ఇశ్రాయేలీలకు జరిగినట్టు మనకు కూడా అదే జరుగుతుంది. మన పరలోకపు తండ్రి కనికరంతో తన కుమారుని ద్వారా మనకు అనుగ్రహిస్తున్న వాటిని బట్టి ఆయన్ను కొనియాడడం నేర్చుకోవాలి. ప్రియులారా, నిజానికి ఇజ్రాయేలీలు 11 రోజుల్లోనే వాగ్దాన దేశాన్ని చేరుకునేవారు. కానీ వారి తిరుగుబాటుతనాన్ని బట్టి వారు చేరడానికి 40 సంవత్సరాలు పట్టింది. ఈ అరణ్య యాత్రలో దేవుడు వారికి అనేక పాఠాలు నేర్పించాడు. వీటిలో విధేయత అంటే ఏమిటి, వినయం అంటే ఏమిటో, నమ్మకం అంటే ఏమిటో, ఆయనపై ఆధారపడటం అంటే ఏమిటో, కృతజ్ఞత అంటే ఏమిటో, ఇలా ఎన్నో పాఠాలు వారికి నేర్పించాడు. దేవునిపై వారెప్పుడైనా తిరుగుబాటు చేస్తే దేవుడు వారిని శత్రువుల చేతికి అప్పగించేవాడు. ఎవడైనా దేవునిపై కానీ మోషేపై కానీ సనిగితే వారిని నాశనము చేసేందుకు దేవుడు వారిపై తెగుళ్ళు పంపించేవాడు. ప్రియులారా, ఈ సంఘటనలన్నీ మనకు మంచి పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. కనుక ఆయన్ను మనం ప్రేమించాలి, ఘనపరచాలి, ఆయనకు విధేయత చూపాలి. అలాగే ఆయనను సేవించి ఆయనతో పాటు నడవాలి. ఇలా ఈ మాటలు ధ్యానిస్తున్న వారమంతా కూడా దాని రీతిగా జీవించినప్పుడు, దేవుడు నేర్పించిన పాఠాలను మనం గమనించినప్పుడు, మనలను మనము సరిదిద్దుకుంటూ దేవునికి విధేయత చూపేవారముగా మనం ఉన్నట్లయితే పరలోక కానాను చేరుకుంటాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలు మీరే తోడై ఉండండి తండ్రి. మీ సేవా పరిచర్య చేయించిన ప్రతి సేవకుని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి.
నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి దయచేయండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న ప్రియులైన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. మీ పరిచర్యలో తండ్రి ప్రతి సేవకుని బలముగా వాడుకొనండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించుమని, ఆశీర్వదించుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.